అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తంపల్లి తాండా పులిందకొండ గ్రామ పంచాయతీ మాది చిన్న విలేజ్ సార్. విలేజ్లోనే కంకర్ ఫ్యాక్టరీ వల్ల అనేక సమస్యలు వచ్చినాయి సార్. బ్లాస్టింగ్ జరుగుతుంది. ఈరోజు మా గిరిజన ప్రాంతంలో కూడా కనీసం ఈరోజు అంబులెన్స్లు కూడా రాలేకపోతున్నాయి సార్. అదే వల్ల ఆ మైనింగ్ వల్ల ఎన్నో బ్లాస్టింగ్ జరుగుతున్నాయి సార్. కొన్ని ఇళ్ళు కూడా పోతున్నాయి సార్, కూలిపోతున్నాయి సార్ కొన్ని ఇళ్ళు. ఆ గిరిజన ప్రాంతంలో ఎవరేం స్పందన చేస్తే కూడా ఈరోజు ఆఫీసర్లు కూడా చేసుకోవడం లేదు సార్. అదేవిధంగా ఆ చెరువులో కూడా దాదాపు అంటే ఆ ఫ్యాక్టరీ వల్ల 4 ఎకరాలు రోడ్డు వేసుకున్నారు సార్ వాళ్ళు మైనింగ్ కోసము. దాదాపు మా పిల్లలు బళ్ళకు పోవాలంటే కూడా చదవడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఆటోలు కూడా రావడం లేదు. ఆ రోడ్లు ఉంటే అన్నీ చెడిపోయినాయి సార్. పెద్ద పెద్ద ట్రక్చర్లు, పెద్ద పెద్ద బండ్లు వస్తున్నాయి సార్. అవి దానివల్ల మా పిల్లలు ఈరోజు ఉల్లిందకుండా పోయి చదవాలంటే కూడా మేము బండ్ల మీద పోయి కూడా స్కిట్ అయ్యి కింద పడిపోతున్నారు సార్. ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్. ఈరోజు మా గ్రామ పెద్దలు అందరూ ఒక 50-60 మంది వచ్చి మేము ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి అర్జీ చేయడం జరిగింది సార్. ఈరోజు మాకు న్యాయం జరుగుతుందని మేము పోరాడుతున్నాం సార్. మా గిరిజన ప్రాంతంలో ఏది డీలర్ షాప్ కూడా లేదు సార్. ఈరోజు ఆ డీలర్ షాప్ కూడా మేము ఎన్నోసార్లు అర్జీలు పెట్టినాం సార్. దాదాపు అంటే ఒక 500-600 మంది ఉంటాం సార్ మేము. మైనింగ్ మాకు ఆ ఫ్యాక్టరీ వల్ల ఏదో ఒకటి రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్. ఈరోజు జరుగుతున్న మా ప్రజలందరూ వచ్చి ఈరోజు మేము కలెక్టర్ గారికి ఈరోజు స్పందనంగా పత్రాలు ఇస్తున్నాం సార్. నా పేరు వీర్ నాయక్ సార్. నా పేరు పల్లె తాండా సార్, కేపీ తాండా అంటారు మాకు సార్. మేము ఎర్రకొత్త గ్రామానికి పోయి దాదాపు అంటే ఒక 3 కిలోమీటర్లు పోయి బియ్యం తెచ్చుకోవాలి సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ముసలోళ్ళు నర్సనోళ్ళు ఉన్నారు సార్. చాలా ఇబ్బంది, అంతా బురద ఉంది, గుంతలు ఉండే ముసలోళ్ళు పోయిన చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు బియ్యం స్టోర్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఇప్పుడు బియ్యం స్టోర్ సార్, బియ్యం స్టోర్ ఖచ్చితంగా కావాలి సార్. మా ఊరికి పెద్ద అదే ముఖ్యమైన విషయం సార్. అది ముసలోళ్ళు అయితే పోలేకుండారు. కొంతమంది మునపలాడలు వేరే వాళ్ళైతే బండి మీద వాళ్ళు పోయి తెచ్చుకుంటున్నారు. మునపలాడలు కానీ ముసలు కానీ చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. అది ఇంకా ఏంటంటే మా ఊరికి చెరువు కట్ట మీద చాలా ఇబ్బంది సార్. చెరువు కట్ట అయితే ఆ మైనింగ్స్ వాళ్ళు అంతా చెరువు కట్ట మీద అంత పెద్ద పెద్ద అది లారీలు సార్. పెద్ద పెద్ద బండరాలు వేసుకుని వస్తే లారీలు, పెద్ద లోడ్ లారీలు వేసుకొచ్చి అంత మా చెరువు అంతా పాడు చేస్తున్నారు సార్. చెరువులో దాదాపు అంటే ఒక 2-3 ఎకరాలు అంత వాళ్ళు కబ్జా చేసుకొని అంత చెరువు కట్టేసుకున్నారు సార్. మాకు అది పెద్ద ఇబ్బంది ఉంది సార్. మా చెరువు కూడా చాలా చెడిపోయింది. రెండోది మా రోడ్ అయితే మా ఉల్లకొండ పోవాలంటే దాదాపు 5 కిలోమీటర్లు పోవాలి సార్. రోడ్ అంతకుముందు మన యాదేవుడు మాకు గవర్నమెంట్ ఇచ్చిండే సార్. పోయింది రోడ్ ఇచ్చిన ఈ దీంట్లో ఇప్పుడైతే కన్యా నాశనం వేసారు. రోడ్ అయితే ఏం లేదు. మా దాదాపు అంటే ఒక 200 కుటుంబాలు ఉంటాయి కదా, 500 మంది ఉంటారు సార్. మాకు 500 ఓటర్లు ఉంటారు సార్ మా ఊరిలో. అదే సార్ మేము మెయిన్ అదే సార్. మాకు బియ్యం కోట, రెండోది మాకు రోడ్డు తర్వాత అది చెరుకట్ట మీద అది ఒక దారి మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. అది మటుకు మాకు ఖచ్చితంగా సాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. నా పేరు సామినాథ్ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.